ఇది కోటక్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్. ఈ వీడియోలో కోటక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ ని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కార్డు వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూ చేసిన 30 days లోపల ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 500 అంతకంటే ఎక్కువ కనుక ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. అంటే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అంటే 250 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఈ కార్డు యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ అవుట్లెట్స్ లో కనుక మీరు ఫ్యూయల్ పర్చేస్ చేసినట్లయితే మీకు 4% వాల్యూ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్ రూపంలో వస్తుంది. అంటే మీరు ఈ కార్డును ఉపయోగించుకొని ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ అవుట్లెట్స్ లో చేసే ఫ్యూయల్ స్పెన్స్ అంటే ఎవ్రీ 150 రూపీస్ ఫ్యూయల్ స్పెన్స్ కి మీకు 24 రివార్డ్ పాయింట్స్ అనేవి అప్ టు 1200 పర్ బిల్లింగ్ సైకిల్ గా ఇవ్వబడతాయి. ఈ కార్డు మీద 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్ టు 100 రూపీస్ పర్ బిల్లింగ్ సైకిల్ గా ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్యూయల్ స్పెన్స్ 100 రూపీస్ నుంచి 5000 మధ్యలో చేస్తారో అప్పుడే ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు డైనింగ్ లేదా గ్రాసరీ స్పెన్స్ కనుక చేసినట్లయితే మీకు 2% వాల్యూ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. అంటే మీరు చేసే ఈ గ్రాసరీ లేదా డైనింగ్ స్పెన్స్ కి ఎవ్రీ 150 రూపీస్ స్పెన్స్ కి మీకు 12 రివార్డ్ పాయింట్స్ అప్ టు 800 రివార్డ్ పాయింట్స్ పర్ బిల్లింగ్ సైకిల్ గా ఇవ్వబడతాయి. ఇంకా ఇతర అన్ని స్పెన్స్ మీద మీకు 0.5% వాల్యూ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇవ్వబడుతుంది. అంటే మీరు చేసే ఇతర అన్ని స్పెన్స్ మీద ఎవ్రీ 150 రూపీస్ స్పెన్స్ కి మీకు 3 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ కార్డ్ అనేది రూపే వేరియంట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే యూపీఐ స్పెన్స్ మీద 0.5% వాల్యూ బ్యాక్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు అదర్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అప్ టు 2 lakhs గా మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మీరు ఈ కార్డును ఉపయోగించుకొని కన్సీజ్ అండ్ అసిస్టెన్స్ సర్వీసెస్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డు యొక్క చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డుకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ 449 ప్లస్ జీఎస్టీగా ఉన్నాయి. అయితే మీరు ఈ కార్డును ఉపయోగించుకొని ఒక 1 year లో కనుక మీరు 50,000 అంతకంటే ఎక్కువగా స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఈ కార్డు రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ విషయానికి వస్తే ఈ కార్డులో 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. మీరు ఈ రివార్డ్స్ని రిడీమ్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి ఈ రివార్డ్స్ని మీరు క్యాష్గా కన్వర్ట్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాటిని క్యాష్గా మళ్ళీ మీ క్రెడిట్ కార్డులోనే క్రెడిట్ అయ్యేలాగా చూస్తారు. ఈ రివార్డ్ పాయింట్ రిడెంప్షన్కి ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. సెకండ్ వే వచ్చేసి ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు కోటక్ బ్యాంక్ యాప్లో కూడా మీరు వోచర్స్ కొనడానికి లేకపోతే రీఛార్జెస్ చేస్తానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డ్ని తీసుకోవచ్చనే అంటాను. ఎందుకంటే ఈ కార్డు ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైతే ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ అవుట్లెట్స్లో బాగా స్పెన్స్ చేస్తారో ఫ్యూయల్ స్పెన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే 50,000 అంతకంటే ఎక్కువ ఈ కార్డును ఉపయోగించుకొని స్పెండ్ చేస్తారో వాళ్ళకి యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ కార్డ్ని యూజ్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. సో ఇది కోటక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.